షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లినగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజును చూచే ధన్యతనిచ్చినందుకై దేవతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకా గ్రంథము 4:13 ఏ విధంగా వ్రాయబడి ఉంది: సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఎత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగద్రొక్కము. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. ఇక యొక్క మాటలు చూస్తే కనుక, సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఎత్తడివిగాను నేను చేయుచున్నాను, అనేక జనములను నీవు అనగద్రొక్కుదు. అంటే ఒక మనిషిని మనం ఢీకొనాలంటే మనకు ఒక ఆర్థిక బలం కానీ లేకపోతే కుటుంబంలో బంధుబలం కానీ ఏదో ఒకటి ఉండాలి కదండి. మరి బలహీనుడు ఎవరన్నా బలవంతుని ఎదుర్కొనగలడా? ఇక్కడ తండ్రిని దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట చెప్తున్న ఆలోచన చేస్తే కనుక, సియోను కుమారి యెరూషలేము, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి ఈ మాట చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. అనగద్రొక్కబడిన స్థితి నుంచి ఆ రోజుల్లో ఈ యొక్క భక్తుడైన మేక ఈ యొక్క వాక్కులు పలికి నాటికి ఈ యొక్క బలమైన రాజ్యం ఏదైనా ఉందంటే అది అషూరు రాజ్యము. ఆ సమయంలో ఈ యొక్క గ్రంథంలో ప్రస్తావించబడిన బబులోను రాజ్యం అనేది చాలా బలహీనమైనది. అయినను తండ్రిని దేవుడు చెప్తున్న మాటలను తెలుసా? బలహీనమైన దానికి నేను బలాన్ని ఇస్తాను. నీ డెక్కలు, ఇక్కడ చూడండి, నీ సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఎత్తడివిగాను నేను చేయొచ్చు. అనగా బలమును, శక్తిని ఆయన ఇస్తున్నాడు. ఎంత శక్తి, ఎంత బలం అంటే జనములను అనగద్రొక్కేటంత శక్తి. అనగా ఈ వాక్యం ఉంటున్న మీలో ఎవరైనా ఎటువంటి స్థితిలో ఉంటే కనుక, ఆర్థిక ఇబ్బందుల చేత, కుటుంబంలో కలహాల చేత, లేకపోతే బయట సమాజంలో వ్యక్తుల చేత అవమానాలు, నిందలు పడుతూ అనగదొక్కబడుతుంటే కనుక, నీకు శక్తిని, బలాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? మన తండ్రి అయిన దేవుడు. మనము కలిగి ఉన్న జీవము గల దేవుడే. కాబట్టి నువ్వు కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన కృపాసనం వద్దకు వెళ్ళి, ప్రభు అలనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఆదుకున్న రీతిలో, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి నీవు ఇచ్చిన ఆ యొక్క అద్భుతమైన మాటను, ఇచ్చిన ధైర్యవచనం తండ్రి ప్రభా, ఈరోజు నాకు కూడా దయచేయండి తండ్రి, నన్ను కూడా నైనా విడిపించండి తండ్రి ప్రభా. ఇగోనైనా ఎంత అద్భుతమైన ఆ మాట ప్రభా, జనములను అనగొద్రొక్కడంత స్థితిని ప్రభా నీ బిడ్డలకి ఇచ్చావు ప్రభా. నేను కూడా నీ కుమారుణ్ణి, నేను కూడా నీ కుమార్తెని ప్రభా. అనగొద్రొక్కబడుతున్నాను, అనేక మాటల చేత నిందలు పడుతున్నాను, అవమానాలు పడుతున్నాను ప్రభా. విడుదల కలిగించమని నువ్వు అడిగితే కనుక, జీవముగల తండ్రి, జాలిగల దేవుడు ఖచ్చితంగా మన మీద ఆయన కనుదృష్టి నుంచి నీవున్న స్థితిలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఒక ఘనత కలిగిన స్థితిలోనికి నిన్ను నడిపించుటకైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? తండ్రిని దేవుని చెంతకు చేరి మనము అడగవలసిన మాటలు అడగటమే. ద్వితీయోపదేశ కాండము 33:25 అంటాడు కదా, నీ కమ్ములు ఇనుపవియు ఎత్తడివినే ఉండును, నీవు బ్రతుకు దినములు నీకు విశ్రాంతి కలుగును. అనగా యొక్క శక్తి బలముల చేత, అంటే హీన స్థితిలో ఉన్నవాడికి లేదా పేదరికంలో ఉన్నవాడికి, కలహాల చేత, అవమానాల చేత బాధింపబడుతున్నవాడికి విశ్రాంతి ఉంటుందండి, నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. వాటన్నిటి నుండి విడుదల పొందితే గనక, అనగా వాటి నుండి విడుదల పొందాలంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనకి కావాలి. ఆ యొక్క శక్తి చేత, బలము చేత మనం ఎప్పుడైతే నడిపించబడుతూ ఉంటామో, ఆత్మ ప్రేరేపణ చేత దేవుని కృపాసనం దగ్గరకు ఎప్పుడు వెళ్తామో, జాలి గల దేవుడు, ప్రేమగల దేవుడు మన యొక్క హీన స్థితిని, దీన స్థితిని చూసి అలనాడు ఈ మాట ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే విడిపించాడో, జనములను త్రొక్కి స్థితిలోనికి, ఆ యొక్క హెచ్చింపులోనికి ఎలా నడిపించాడో, మనకు కూడా ఆ స్థితిని ఇవ్వగల దేవుడు, అటువంటి సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఆయన చెంతకు మన యొక్క విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్తే కనుక, తండ్రిని దేవుని యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, అయ్యో నా కుమారుడు, నా కుమార్తె, నేనే తనకి ఆధారము. ఎటువంటి స్థితి వచ్చినా సరే, ఎటువంటి బాధ, ఎటువంటి నింద వచ్చినా, ఎటువంటి సంతోషం వచ్చినా సరే, ఆయన నా దగ్గరికి వస్తున్నాడు. సంతోషంలో నా గురించి పాడుతున్నాడు, నన్ను ఆరాధన చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు హీన స్థితిలో ఉన్నాడు కాబట్టి, బాధింపబడుతున్నాడు కాబట్టి, నేను ఖచ్చితంగా నా కుమారుడు, నా కుమార్తె విడిపించాలని జాలి, ప్రేమ, దయ
తండ్రికి కలిగేలాగా నువ్వు ప్రార్థన చేస్తే గనక, కన్నీటితో దుఃఖంతో ఆయన కృపాసనం వద్దకు వెళ్తే గనక, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన తన యొక్క జాలిని, ప్రేమను మన మీద చూపి ఆ బంధకంలను విడిపించి ఒక నెమ్మది కలిగిన స్థితిలోనికి, విశ్రాంతి కలిగిన స్థితిలోనికి, శత్రువులను అణగద్రోకిడంత స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళని చెప్పినటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజే నీవు బంధకముల చేత బాధింపడుతూ ఉంటే కనుక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, అవమానం నొందుతూ ఉంటే కనుక, తండ్రి అని మాట చెప్పినట్టుగా, తండ్రి అయిన దేవుడు ఈరోజు మనతో చెప్పినట్లుగా జనములను అణగదొక్కేంత స్థితిలోనికి ఆయన తీసుకెళ్ళ సమర్థుడు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఆయన దేవుని పొందుకుందాం. ఈ మాట ద్వారా దేవత దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మ కన్న తండ్రి, నాయన ఈరోజు ఒక గొప్ప మాట, అద్భుతమైన మాట, నీ యొక్క డెక్కలను నాయన ఇనుపవుగా, ఎత్తడివిగా, నేను బలముతో, శక్తితో నిన్ను మారుస్తానని, నిన్ను బలపరుస్తానని, నీవున్న స్థితిలో నుండి విడిపించి ఒక గొప్ప స్థితిలోనికి, నెమ్మది కలిగిన సమాధాన స్థితిలో నేను తీసుకెళ్తానని ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు ప్రభువా. నాయన యొక్క ఇచ్చిన మాటను, వాగ్దానంను మా జీవితంలో నెరవేర్చి, ఎవరైతే ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభువా, వారి యొక్క హృదయములు ప్రభువా నన్ను విడిపించి తండ్రి, నన్ను బలపరుస్తానని అనుకుంటున్నారు నాయన, వారిని నిజముగా బలపరిచి, వారికి శాంతిని, సమాధానం, బలమును, శక్తిని కాపాడమని నీ సందులో భద్రపరచు నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం.